ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి. తద్వారా దేవుని యొక్క సువార్త ఎంత విలువైనది, ప్రాముఖ్యమైనది, అది ఎంత బాధ్యతాయుతమైనది, భారమైనది అనే దాన్ని మనము తెలుసుకుందాం. ముందుగా నా పేరు సూర్యప్రకాష్ గుడేటి. మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియపరుస్తున్నాను. నేను గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో విజయవాడ నుండి చెన్నై బయలుదేరి వెళ్తున్నాను. సువార్త పని మీద దేవుని వాక్యాన్ని చెన్నైలో పంచుకోవడానికి వెళ్తున్నాను. అయితే ఈ ట్రైన్ జర్నీలో ఈ యొక్క రైలు ప్రయాణంలో ఖాళీగా కూర్చోవటం ఎందుకు అని అనిపించి, దేవుని వాక్యాన్ని పంచుకుంటే బాగుంటుంది అని అనిపించి మీకు ఈ దేవుని వాక్యాన్ని తెలియపరుస్తున్నాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు అనే అపోస్తులుడు అయిన పౌలు అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, సువార్త పని మీద పంపబడిన వాడైన పౌలు ఈ రోమా ప్రాంతములలో లేదా ఏషియా దగ్గరలో ఉండే ఒక ప్రాంతమైన లుస్త్రాలో దేవుని వాక్యాన్ని పంచుకున్నట్టుగా మనం చూడవచ్చు. చూడండి, అపోస్తుల కార్యములు 14:7 వచనం నుంచి చదువుతున్నాను. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉన్నవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలుపమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి జన సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తుడైన బర్నబాయు పౌలును ఈ సంగతులు విని తమ వస్త్రములు చింపుకుని జన సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెను. జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను కూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. మీరు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, లుస్త్రాలో అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు వారి గురించి దేవుని వాక్యమును ప్రకటిస్తుండగా మనము జాగ్రత్తగా చూస్తే, ఈ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మన అందరికీ తెలుసు, జీవము కలిగినది. దేవుని వాక్యమే జీవము కలిగినది. దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవుని వాక్యము రెండంచుల వాడి అనే ఖడ్గము వంటిది. దేవుని వాక్యము మనకి విశ్వాసాన్ని కూడా పుట్టిస్తుంది. హెబ్రీ పత్రికలో ఉంటుంది, వినుట క్రీస్తు గురించి మాటలు వినుట వలన విశ్వాసము కలుగును.
అది క్రీస్తు గురించిన మాటలు వినటం వల్ల కలుగుతుంది. సో, ఈ లుస్త్రాలో అపోస్తలుడైన పౌలు క్రీస్తు గురించి వాక్యాన్ని బోధిస్తుండగా, ఈ మనము చూస్తే బలహీన పాదములు కలిగిన ఒకడు అక్కడ ఉన్నాడని ఉంది. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎప్పటికీ నడవలేదంట. సో, పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్న అతను ఎప్పుడు కూడా నడవని అతను ఎప్పుడైతే పౌలు దేవుని వాక్యాన్ని వివరిస్తున్నాడో అతనిలో అతనిలో ఏం కలిగింది అని అంటే విశ్వాసము కలిగింది. ఎందుకంటే అతను వింటున్న మాటలు క్రీస్తు గురించిన మాటలు. ఎందుకంటే పౌలు సువార్త పని మీద క్రీస్తు గురించిన సాక్ష్యాన్ని వివరించడానికి అనేక చోటకి పౌలు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. పౌలు దేనికి వెళ్తున్నాడు అని అంటే సువార్తను ప్రకటించడానికి. ఏసే క్రీస్తని, ఏసే ప్రభువని, ఏసే రక్షకుడని, ఏసే మానవ జాతికి పాపానికి పరిహారము చేసిన వాడని, యేసుని నమ్ముకుంటేనే పరలోక రాజ్యం ఉంటుందని, యేసుక్రీస్తు వారిని నమ్మితేనే నరకం నుండి మనం తప్పింపబడతామని, లేదంటే నిత్య అగ్నిగుండం ఉందని, ఏసే మరి ప్రభువని, ఏసే క్రీస్తని అలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అలాగ అన్యుల దగ్గర చెప్తున్నాడు, యూదుల మధ్య చెప్తున్నాడు, రోమిల మధ్య చెప్తున్నాడు, గ్రీసు దేశస్తుల దగ్గర చెప్తున్నాడు, అనేక చోట్ల ప్రకటిస్తున్నాడు పౌలు. అలాగే లుస్త్రాలో కూడా ప్రకటిస్తున్నాడు. అప్పుడు చూడండి, పుట్టినది మొదలుకోకుండా ఇప్పుడు దాకా అంటే జీవితంలో ఒక్కసారి కూడా నడవని అతను, కుంటివాడు ఉన్న అతను ఆ మాటలు వింటున్నప్పుడు అతనిలో విశ్వాసం కలిగింది. అక్కడ చెప్పాను ఏమని అంటే వాక్యము ఏం చేస్తుంది, జీవం కలిగినది. అది క్రీస్తు గురించి విన్నప్పుడు విశ్వాసం కలగచేసే వాక్యం అది. సో ఆ వాక్యం విన్నప్పుడు ఆ కుంటివాడు ఆ లుస్త్రాలో ఉన్న ఆ పుట్టినది మొదలుకొని పుట్టిన దగ్గర నుంచి కుంటివాడుగా ఉన్న అతను లో విశ్వాసం కలిగిన అతను నడవగలను అని. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అపోస్తులకి మత్తయి రాసిన సువార్త 16 అధ్యాయంలో చూస్తే అంటాడు, యేసుక్రీస్తు వారు నమ్మి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని ఉంది. నమ్మిన అందరి వల్ల. సో సూచక క్రియ అంటే ఏంటి? సైన్స్ అండ్ వండర్స్ అంటే అద్భుతములు, సూచక క్రియలు చేయగలిగిన శక్తి యేసుక్రీస్తు వారిని నమ్మిన వారికి ఉంది. పౌలు కూడా యేసుక్రీస్తు వారిని నమ్మాడు కాబట్టి పౌలు ఎవరినైతే నమ్మాడో అతను ప్రకటన చేస్తున్నప్పుడు ఆ కుంటివాడికి విశ్వాసం కలిగి అతను నడవడానికి ఏం కలిగింది అంటే నడవమని చెప్పేంత ధైర్యము పౌలులో కలిగింది. చూడండి, అతనికి విశ్వాసము, వింటున్న వాడికి విశ్వాసము రావటమే కాదు కానీ చెప్తున్న అతనికి కూడా ధైర్యం కావాలి. కుంటివాడికి నడవగలను, పుట్టినది మొదలుకొని కుంటివాడు కాబట్టి నడవగలడు లేదని ఒక అనుమానం కూడా ఉండాలి పౌల్లో. అయితే అన్ని పట్టాపంచులు అయిపోయింది పౌలుకి. ఎందుకంటే పౌలు దేవుని వాక్యము మీద మనసు పెట్టుకున్నాడు కాబట్టి, పౌలు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి పౌలు కూడా అతనిలో ఆ కుంటివాడిలో విశ్వాసం ఉందని, లుస్త్రాలో ఉన్న కుంటివాడి విశ్వాసం ఉందని గ్రహించి దేవుని వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడ్డాడు. సో అతన్ని లేగోమని చెప్పడానికి సిద్ధపడ్డాడు. సో పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్న అతను అంటాడు కదా, పౌలు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు, చూడండి, పాదములు మోపి సరిగ్గా నడు అని, పాదములు మోపి సరిగ్గా నడు అని గట్టిగా చెప్పినప్పుడు అతడికి బలం పొంది సరిగ్గా అతడు కూడా గంతులు వేసి నడవసాగాడంట. ఆనందంతో గంతులు వేసి. చూడండి ఎంత అద్భుతమైన సంఘటన, ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని నమ్మిన వారు కూడా ఎంత చక్కటి జీవితం జీవించవచ్చు అర్థమవుతుంది కదా. కుంటివారు నడుస్తున్నారు. అసలు పుట్టినది కుంటిగా ఉన్న అతను ఎంత ఇబ్బంది పడుతాడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళలేక, ఎక్కడికైనా నడవాలంటే నడవలేక, సరిగ్గా ప్రయాణం చేయలేక ఇలా ఎంతో ఇబ్బంది పడుతుంది. ఒక్కసారి యేసుక్రీస్తు వారిని బట్టి అతనికి ఏమొచ్చింది? కాళ్ళు వచ్చేసినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే పౌలు కూడా సూచక క్రియలు చేయగలను అన్న నమ్మకం పౌలులో కూడా కలిగింది. సో పౌలు కూడా దేవుని నమ్ముతున్నాడు కాబట్టి, నమ్మిన వారి పట్ల సూచక క్రియలు జరుగును అని అన్నాడు కాబట్టి
ఆ సూచక క్రియ జరిగింది. ఇప్పుడు ఈ సూచక క్రియ జరిగింది కాబట్టి పౌలుకి ఏం చేస్తున్నారు అని అంటే, అక్కడ ఉండే లుకేనియా భాషలో కొంతమంది జనసమూహములు పౌలుని చూసి అంటున్నారు, ఆ లుస్త్రాలో లుకేనియా భాష, భారతదేశంలో హిందీ భాష, తెలుగు భాష, మలయాళం, కన్నడం, ఇలా రకరకాల భాషలు ఎలా మాట్లాడుతున్నారు. లుస్త్రాలో లుకోనియా అనే భాషలో ఏమని చెప్తున్నారంటే, దేవతలు మనుష్య రూపంలో మన మధ్యకు వచ్చేసారు అని చెప్తున్నారు. దేవతలంట మనుష్య రూపంలో మన మధ్యకు వచ్చేసేసారంట. చూడండి, దేవతలు మనుష్య రూపంలో మన మధ్యకు వచ్చేసేసారు అని వాళ్ళు ఆనందపడిపోయి బిగ్గరగా కేకలేసి బాగా మరి ఆ పౌలుని సన్మానించాలని, అలాగే బర్నబాను సన్మానించాలని వారు డిసైడ్ అయిపోయారు. పౌలుని బర్నబాని వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే దేవతలు అని అనుకుంటున్నారు. చూడండి, మనుషులు దేవత రూపంలో వచ్చేసారు వాళ్ళ మధ్యకని అనుకుంటున్నారు. అయితే పౌలు బర్నబా చూడండి ఎంత నిస్వార్థపరులంటే, దేవుని విషయమై ఎంత తగ్గింపు స్వభావము కలిగిన వారంటే, కొంతమంది వచ్చి వారిని అలా హెచ్చిస్తున్నప్పుడు వారు ఆ పొగడతలకి, ఆ హెచ్చింపుకి వాళ్ళ మధ్య వారు దేవతలోలే చెప్పుకుని తిరగడానికి వాళ్ళు ఇష్టపడలేదు. కానీ ఎందుకంటే వాళ్ళు దేవతలు కాదు. ఒకటి, వీళ్ళు దేవతలు కానప్పటికీ కూడా వాళ్ళని దేవతలు అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు అవును మేము దేవతలే అని చెప్పి వారి మధ్య ఘనత పొందొచ్చేమో, లేదా ధనాన్ని ఆశించవచ్చు, లేదా సన్మానాలు ఆశించవచ్చు, లేదా వారి దగ్గర నుంచి వ్యక్తి పూజను వారు ఆశించవచ్చు, లేదా రకరకాలుగా వారి మధ్య వాళ్ళు లాభాపేక్ష కలిగి జీవించవచ్చు. అయినా కానీ వారు అలాంటిది ఏమి కోరుకోకుండా నిస్వార్థంగా యథార్థంగా దేవుని అపోస్తులు కాబట్టి యథార్థంగా ఏం చెప్తున్నారంటే, అయ్యా మేము దేవతలం కాదు, మేము కూడా మీ వంటి స్వభావము కలవారమే అని చెప్తున్నారు. చూడండి, మేము కూడా మీ వంటి స్వభావం కలవారమే అంటే, ఇప్పుడు లుస్త్రాలో లుకేనియాలో ఉన్నవారి మనుషులు ఎలాంటి స్వభావం కలిగిన వారంటే, సరిగ్గా దేవుడెవరో తెలియని వారు దేవతలను ఆరాధిస్తారు. ఆ దేవతలు ఆరాధించడమే కాదు కానీ అక్కడికి పూర్తిగా చదివితే వారు ఎలాంటి వారో రాసి ఉంది. ఏంటంట, ద్రౌపది, బర్నబాకేమో ద్రౌపది అని, పౌలు ముఖ్య ప్రసంగికుడు హెర్మే అని పేర్లు పెట్టిరి. చూడండి, ఆ పట్టణంలో పూజారులు ఉన్నారంట. వాళ్ళు ఎడ్లను పూలదండలను ద్వారములద్దరికి తీసుకొని వచ్చి బలి అర్పించాలి అనుకుంటున్నారు వాళ్ళిద్దరికి. సో వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వారు అని అంటే, దేవతల్ని ఆరాధన చేసేవారు. తర్వాత ఎడ్లని అలాగే పూలదండలు తీసుకొచ్చి మనుషుల్ని దేవుళ్ళలాగా ఆరాధన చేసే స్వభావము కలిగిన వారు. అయినా కానీ పౌలు అలాంటి విన్ని ఏం చేస్తున్నాడంటే, అయ్యో వీళ్ళేంటి ఇలాగా ఇటువంటి వారా అని అర్థం అయింది పౌలికి ముందే అర్థమైపోయింది. ఆ విషయాలు చేసినప్పుడు వాళ్ళకి ఇంకా అర్థమైంది ఏంటంటే, మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు వ్యక్తి పూజ చేసే వాళ్ళు అయి ఉండాలి, దేవత ఆరాధనలు విగ్రహారాధనలు చేసేవారుగా అయి ఉండాలి, దేవుడెవరో తెలియని స్థితిలో వాళ్ళు బ్రతుకుతున్న వారుగా ఉంచాలి. అంధకారంలో బ్రతుకుతున్న వారుగా ఉన్నారు. వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళ యొక్క అక్కడ ఉండే వాళ్ళ యొక్క సొంత గ్రంథాలు, లేదా అప్పుడుండే ఆ సొంత రకరకాల గ్రంథాలు ఉంటాయి కదా, అవి చదువుకుని, లేదా వాళ్ళ పితరుల దగ్గర నుండి వారికి ఎవరెవరో మన దేవతలు ఇవి, మన కుటుంబంలో ఇలాంటి వాటిని ఆచరించాలి అని, లేదా వారి సమాజంలో ఇలాంటివి ఆచరించాలని చెప్తే విని వాటి ప్రకారము నడుచుకుంటున్న వారిగా ఉండాలి వారు. సో అట్లాగా వారు అంధకారంలోనే జీవిస్తున్నారు, అజ్ఞానపు స్థితిలోనే జీవిస్తున్నారు. అట్లాగే వారు బహు చీకటిలో అంటే వారి హృదయం మొత్తం చీకటిమయమైన స్థితిలోనే వారు బ్రతుకుతున్న వారుగా ఉంటున్నారు. సో అయితే పౌలు వారి మీద
వారి మధ్యకి దేవుని సువార్తను తీసుకువెళ్ళాడు. లేఖనంలో మనము చూసే ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఆయన వాక్యం అంట, దేవుని వాక్యం వెల్లడి అగుటతోనే వెలుగు కలుగుతుంది అని ఉంది. ఇప్పుడు దేవుని వాక్యము చెప్పినప్పుడు లుస్త్రాలో ఉన్న ఆ యొక్క కుంటివాడికి హృదయములు వెలుగు కలిగింది, హృదయములు విశ్వాసం వచ్చింది, స్వస్థత పొందాడు, అన్నీ పొందాడు. స్వస్థత వచ్చిందంటే అతనికి యేసుక్రీస్తు మరి విశ్వాసం ఉండబట్టి, అంటే యేసుని నమ్ముతున్నాడు, అంటే అతనికి రక్షణ కూడా వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ఇలాంటి సందర్భంలో పౌలు వారి దగ్గర వచ్చే ఆ యొక్క వ్యక్తి పూజను కానీ, లేదా పౌలు వారి దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క ఇదిని కానీ పౌలు ఆశించలేదు. కానీ ఏమని చెప్తున్నాడంటే, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం కలవారమే. వీఆర్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ నేచర్ పీపుల్ లైక్ యూ. మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన వారమే. అంటే అంధకారం లేదా అంటే మీకులాగే దేవతలు అనుకుంటున్నారు కాబట్టి దేవతలం కాదు, మీకులాగే మనుషులు, 2 కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు లాగా శరీరము అంతా ఉన్నవారమే. మేము మనుషులమే, మేము దేవతలము కాము. ఒకటి. రెండవది ఆయన చెప్తున్నాడు ఏంటంటే, నరులమే, అది కూడా చూడండి, మనుషులమే. అట్లా ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, మేము అయితే వ్యర్థమైన వాటిని మీరు ఆరాధించటం విడిచిపెట్టండి. వ్యర్థమైన వాటిని విడిచి, అంటే వ్యర్థమైన వాటిని అంటే దాని అర్థం ఏంటి? ఎడ్లను పూజించటం, లేదా తీసుకొచ్చి బలులు చేయటం మనుషులకి. అది కూడా దేవుడికి కాదు, మనుషులకి. దేవుడు కూడా చేయాల్సిన పని లేదు. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకు పస్కా బలి అయిపోయారు. యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం ఆల్రెడీ బలి అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏ జంతువుని కూడా బలి చేయాల్సిన పని లేదు. బలి చేయాల్సిన పని లేని సమయంలో బలి చేస్తున్నారు. బలులు ఎంత మాత్రమును మరి మానవుల పాపములు తీసేవేయలేవు. యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన రక్తంలో మన పాపములను కడిగి మనకు పాపక్షమాపణ ఇచ్చి మనలను పాపముల నుండి పవిత్రులుగా చేయగలిగిన వాడు. చేశాడు కూడా. నమ్మితే నేను నమ్మాను, నేను పాపం నుండి విడిపింపబడ్డ యేసు రక్తంలో కడగబడి పవిత్రుడిగా అయ్యానని నేను విశ్వసిస్తున్నాను. అలాగే మీరు కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి పవిత్రులుగాను నీతిమంతులుగాను మారవలసిందిగా నేను కోరుకుంటున్నాను. బలి ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఏ జంతువుని కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు కాబట్టి, బలి ఆయన రక్తాన్ని కార్చారు కాబట్టి. ఇప్పుడు ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పి ఏం చేస్తున్నాడంటే, ఇలాంటి మాటలు వారికి చెప్పి, వ్యర్థమైన వాటిని మీరు ఆరాధన చేయొద్దయ్యా. అంటే చెట్టుని కానీ, పుట్టను కానీ, రాయిని కానీ, రప్పను కానీ, లేదా దేవతలని కానీ, ఇప్పుడు ఆ 2 పేర్లు పెట్టారు దేవతలని, అలాంటి వాటికి కానీ ఏం చెయ్యొద్దు. అలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. బలులను విడిచిపెట్టండి, జంతువులను బలి ఇవ్వటం విడిచిపెట్టండి, ఈ దేవతలు అనే వాటిని ఆరాధించడం విడిచిపెట్టండి. లేకపోతే ఇవన్నిటిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని ఆరాధన చేయండి అని చెప్తున్నాడు. ఒకటి. రెండవది, ఆ జీవము కలిగిన దేవుడు ఎలాంటి వాడంటే, ఆకాశమును నుండి మీకు వర్షము ఏం చేస్తున్నాడు? పంపేవాడుగా ఉన్నాడు. ఆకాశం నుండి వర్షాన్ని పంపేవాడుగా ఉన్నాడు. ఆకాశమును, భూమిని, వాటిలో సమస్తమును సృజించిన వాడుగా ఉన్నాడు ఆయన. అటువంటి సమస్తాన్ని సృజించిన సృష్టికర్తను మీరు ఆరాధన చేయండి, కానీ సృష్టిని ఆరాధన చేయొద్దు అని తెలియపరుస్తున్నాడు. సృష్టిని ఆరాధన చేసే మా తత్వం నుండి, సృష్టిని దేవుడిగాను దేవతలుగాను ఆరాధన చేసే స్వభావం నుండి, అలాంటి అంధకార, అలాంటి అజ్ఞానపు, అలాంటి మూర్ఖపు దశ నుండి సృష్టికర్తను స్వయంగా ఆరాధన చేసే ఆ యొక్క స్వభావంలోనికి మీరు రండి అని తెలియపరుస్తున్నాడు పౌలు. తర్వాత సువార్త ప్రకటించాడు వాళ్ళకి. సువార్త అంటే ఏమిటంటే, యేసుక్రీస్తు వారు మానవుల యొక్క పాపముల కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు బలయ్యారని తెలియపరిచి ఆయనను ప్రభువుగాను రక్షకుడిగాను స్వీకరించండి అని తెలియపరచడమే సువార్త. సో యేసుక్రీస్తు వారు మరి తెలియపరుస్తున్న సువార్తను వారు నమ్మాలని కోరుకుంటున్నాడు. ఒకటి, సువార్తను నమ్మండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అంటున్నాడు. అంటే ఏమిటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా
ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టిని ఆరాధన చేయకూడదు, సృష్టికర్తను ఆరాధన చేయాలి. సృష్టిని అంటే సూర్యుడిని, చంద్రుడిని, రాయిని, రప్పని, సముద్రాన్ని, చెట్టుని, పుట్టని, లేదా పక్షులను, జంతువులను, దేవతలను, ఇలాంటి ఏం ఆరాధన చేయాల్సిన పని అయితే లేదు. కానీ మనకి స్వయంగా దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి, సృష్టికర్తను ఆరాధన చేయాలి. తర్వాత ఆ సృష్టికర్త మనకి ఎలాంటి వాడు తెలియపరుస్తున్నాడు. మరి సమస్తమును తమ మార్గములందు నడవవలెనని సృష్టించిన వాడు, తరువాత ఆకాశము నుండి వర్షమును పంపేవాడు, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు ఉన్నాడు. సో మేలు చేయుట చేత తన్ను కూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చేయలేదని. చూడండి, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. సో ఆయన దేవుడు ఎలాంటి వాడంటే, ఆహారాన్ని ఇచ్చే దేవుడు, వర్షాన్ని ఇచ్చే దేవుడు, ఋతువులను ఇచ్చే దేవుడు, హృదయమును ఉల్లాసంతో నింపువాడు, రక్షణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. సో పౌలు వారికి సువార్త నమ్మని ఏ విధంగా అయితే చెప్తున్నాడో, సువార్త వైపు మీ మనసులను త్రిప్పుకండి, దేవుని వైపు మీ మనసులను త్రిప్పుకోండి అని ఎలాగైతే చెప్తున్నాడో, వారు అలా చెప్తున్నప్పుడు ఏమైందంటే, బలి ఇద్దాము అని పూజారి వచ్చాడు కదండి పౌలుకి, బర్నబాకి. అలాంటి బలి ఇవ్వకోకుండా ఆపడానికి చాలా కష్టపడ్డారంట. సో మనము కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తి పూజ చేయాల్సిన పని లేదు, వ్యక్తిని ఆరాధన చేయాల్సిన పని లేదు, దేవతను ఆరాధన పని చేయాల్సిన పని లేదు. ఏదో కొన్ని మా తాతల కాలం నుండి, ముత్తాతల కాలం నుండి, కొన్ని సంవత్సరాల నుండి వస్తున్న ఆ యొక్క వాటిని ఆరాధన చేయాల్సిన పని లేదు, కానీ జీవం కలిగిన దేవుని ఆరాధన చేయాలని వారికి ఎలాగైతే చెప్తున్నాడో, మనం కూడా అదే విని నమ్మి విశ్వాసించి ఆ జీవం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధన చేయవలసిందిగా, నేనైతే ఆ జీవం కలిగిన దేవుని ఆరాధన చేస్తున్నాను. మీరు కూడా జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధన చేయవలసిందిగా దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వశక్తి కలిగిన దేవ, అద్వితీయుడు, ఆశ్చర్య కార్యములను జరిగించగలిగిన దేవ, అయా ప్రభా, జీవము కలిగిన దేవ, మిమ్మల్ని మేము ఆరాధన చేసేవారిగా సహాయం చేయి. సృష్టిని కాకుండా సృష్టికర్త మిమ్మల్ని ఆరాధన చేసేవారిగా సహాయం చేయి. పౌలు ఆ రోజు లుస్త్రాలో ఆ లుకేనియా భాష వారు మాట్లాడే వారికి ఏ విధంగా అయితే సువార్తను ప్రకటించారు, అట్లాగే నేను కూడా ప్రకటించడానికి చాలా చోట్లకి వెళ్తుండగా నాకు సహాయం చేయి. వారి వల్లే చాలామంది అజ్ఞాన స్థితిలో నేటి కూడా ఉండి సృష్టిని ఆరాధన చేస్తున్న స్థితిలో ఉంటుండగా, అలాంటి స్వభావం నుండి విడిపించి మేము సృష్టికర్తను ప్రభా ఆరాధన చేసి సృష్టికర్త వైపు తిరిగి సువార్తను నమ్మేవారిగా మీరు మా హృదయాలను తెరవమని, మా మనసులను తెరవమని కోరుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వీడియో వీక్షించిన మీ అందరూ కూడా దేవుని పేరిట వందనములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా.